ఇదిగోండి బాండీలో నూనె అయితే పోసుకున్నాను చక్కగా. ఇక గ్యాస్ ఫుల్ మీద ఉంచుకొని మళ్ళీ మీడియం మీద పెట్టుకోవాలండి. గ్యాస్ అయితే కింద పెట్టేసుకున్నాను. ఇక చక్కగా ఇదిగోండి ఒక్కోటి ఇలా వేసేసుకో, మీడియం మీద పెట్టుకోవాలి. చూసారా, ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకున్నాను. చేసే కొద్దీ అయ్యే వస్తాయండి, పెద్ద బ్రహ్మాండం కాదు, బ్రహ్మ విజయం కాదండి. పప్పు చకోడీలు అడిగితే కేజీ 350 రూపాయలు అడిగారండి. ఎందుకు చేసుకోమనం, మనకెందుకు చేత కాదు, మన స్వహస్తాలతో మనం తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశం చొప్పున ఈ విధంగా పిండి కలుపుకొని చేసుకుంటున్నాను. మన ఇష్టమైన ఆయిల్ తోటి, మన తెలిసిన పిండితోటి, కాక నూనె కాకుండా అలా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడే కదిలించొద్దండి, కదిలించకుండా అలా పెట్టేసుకుందాము. చిన్నగా జాగ్రత్తగా తీసుకుందాం. గ్యాస్ అనేది కొంచెం ఇప్పుడు మళ్ళీ కొంచెం మీడియం మీద అట్లా పెట్టేసుకుందాం. నిదానంగా తేలుతాయి అన్నమాట, బాగా వేగాలి చక్కగా, అప్పుడు కరకరలాడుతాయి అన్నమాట. ఒక్కసారి హై మీద పెట్టేసుకుంటే పైన కరకర అంటే లోపల పచ్చిగానే ఉంటాయండి, ఉడకవు అన్నమాట. చక్కగా ఇలా చేసేసుకుంటాం. షాప్లో కొన్న చకోడీలాగే తయారు చేసుకోవచ్చండి. కొంచెం ఓర్పు బట్టి మనం జాగ్రత్తగా ఏ పదార్థమైనా సరే మనం మనసు పెట్టేసి ప్రేమ రంగరించి తయారు చేసుకుంటాం కదా. ఏ పిండి వంటలైనా ఏ పని అయినా సరే మనం చూసారా చక్కగా వచ్చినాయి. ఏందంటే ఇంతకన్నా ఎక్కువ వస్తాయా ఏంటండి షాప్స్లో. చూసారా ఎంత చక్కగా చేసుకున్నాము. ఇదిగోండి చూసారా రౌండ్స్ అవి చక్కగా, కాకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వస్తాయి అంతే. పప్పు కూడా చక్కగా తిట్టుంది. ఇది నిదానంగా అవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. గ్యాస్ మీడియం మీద పెట్టేసుకొని గ్యాస్ పొయ్యి దగ్గరే ఇలా బాష పట్టు వేసుకొని కూర్చుంటే ఎంతసేపు అయినా మనం హాయిగా కూర్చోవచ్చు. కట్ల పొయ్యి దగ్గర కూర్చున్నట్లుగా నిన్న ప్రశాంతంగా ఎన్ని పిండి వంటలైనా సరే చాకచక్యంగా అలవోకగా తయారు చేసుకోవచ్చు మనం. పూర్వం అంతే కదండి మన పెద్దలు.